హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ్ డక్ సేవక్ జీడిఎస్ ఉద్యోగాలు పడ్డాయి. పోస్ట్ ఆఫీస్ వేకెన్సీ, పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ అయితే పడ్డాయి, మన అందరికి తెలుసు. అయితే చాలామంది ఏంటంటే ఇక్కడ 10th క్లాస్ బేస్డ్ తోని అఫ్కోర్స్ ఇది 10th క్లాస్ బేస్డ్తోనే అప్లికేషన్. సో డిగ్రీ చదివినా, పీజీ చదివినా వాళ్ళకి 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని చూసే ఈ జాబ్స్ అయితే వస్తాయి. చాలామంది ఇక్కడ అప్లికేషన్ 6 పాయింట్ వచ్చినా, లేకపోతే 60% వచ్చినా, 70% వచ్చినా, 80% వచ్చినా కూడా అప్లికేషన్ చేస్తున్నారు. సో దయచేసి నా ఉద్దేశం అంటే ఇది ఓన్లీ నా ఉద్దేశం మాత్రమే. సో నేను అనుకుంటున్నా, ప్లీజ్ దయచేసి అప్లై చేయకండి. సో 9 పాయింట్ వచ్చిన వాళ్ళు మాత్రమే, 9 to 10 పాయింట్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ టైము నోటిఫికేషన్లో చూడండి, కట్ ఆఫ్ వచ్చేసి మనకు 9 పాయింట్లో కట్ అయింది. అది కూడా కేవలం రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ కూడా 9.5లో కట్ అయిపోయింది. 7 లిస్టులు పెట్టారు. 7 లిస్టుల్లో మీకు 9.5 ఉంది. కావాలంటే ఒకసారి ఆ లిస్టు చూడండి లాస్ట్ టైం. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. సో చాలామంది యాక్చువల్గా ఈ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీకు 55% మినిమం ఉంటే 10th క్లాస్లో సరిపోతుంది. కానీ వాడు అక్కడ 9.5 లేకపోతే 95%లో కట్ ఆఫ్ చేసినప్పుడు నువ్వు 60%తోని, 70%తోని, 80%తోని, 90%తోని అప్లికేషన్ చేసి ఏం లాభం? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నా స్వార్థం గురించి నేను చెప్పట్లేదు. అనవసరంగా మీరు అప్లికేషన్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం నా ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అప్లికేషన్ చేసే ముందు, అప్లికేషన్ చేసేటప్పుడు ఒక్కసారి మీ స్టేట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఒక్కసారి ఫస్ట్గా చూసుకోండి. మీ స్టేట్కి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని అప్లికేషన్ చేయండి. ఇది మనం నోటిఫికేషన్లో మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రతి సబ్జెక్ట్లో ఇంత పాయింట్స్ ఉండాలి, లేకపోతే ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ, అంటే దట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే 10th క్లాస్లో మెరిట్ ఆధారంగా తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ చాయిస్ మీకే విడిచిపెడుతున్నా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ కొత్తగా గ్రామీణ్ డక్ సేవక్ జీడిఎస్కి సంబంధించిన పోస్ట్ మ్యాన్కి సంబంధించిన వెబ్సైట్ ఉందో చాలా సతాయిస్తుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, లాగిన్ చేద్దామంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ తప్ప అని అంటుంది. మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేద్దామనంటే వేరే వాళ్ళది ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఆల్రెడీ మెయిల్ ఐడి రిజిస్టర్డ్ అని అంటుంది. మరి ఫర్గెట్ కొడదామంటే మెయిల్ ఐడి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలే అంటుంది, ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ కాలే అంటుంది. ఇట్లా తక్లీఫ్ చేస్తున్నారు అనమాట. సో ఏదో దొంగరాత్రి అట్లా ట్రై చేసిన వాళ్ళకు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నారు. సంతోషం. కాకపోతే ఇది సింపుల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, ఇది మెరిట్ ఆధారంగానే ఉంటుంది. అది కూడా నాకు తెలిసి 9.5లో కట్ అవుతుంది. అఫ్కోర్స్ 9.0 వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటే ఎంతో కొంత ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఇది కట్ ఆఫ్ మాత్రం 9.5లో కట్ ఆఫ్ అయిపోయింది. 10 GB వేస్తే ఇంకా సంతోషం. సో రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళు అయితే నేను ఏంటంటే మన లోకల్ స్టేట్లో కాకుండా బయట స్టేట్లో కూడా అప్లై చేయండి, మన స్టేట్ కాకుండా. ఎందుకంటే లాస్ట్ టైం గతంలో నేను కొందరు పిల్లలకి వేరే స్టేట్లో అప్లికేషన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి 3-4 జాబ్స్ వచ్చినాయి బయట స్టేట్లో అప్లికేషన్ చేస్తే. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నారు. ఆల్రెడీ 1.5 years, 1 year కూడా అయిపోయింది. కాబట్టి ప్లీజ్ ఒకసారి ఆలోచించి అప్లికేషన్ చేయండి. చెప్పిందే పదే చెప్తున్నాను, మీకు అనిపిస్తుంది కాబట్టి కావచ్చు. కాకపోతే అక్కడ టైం బొక్క, మనీ బొక్క. మీకు ఆ పనిలో ఇంకా వేరే ఏదైనా పని చేసుకున్నా పైసలు వస్తాయనే ఉద్దేశం కొద్దీ నా ఉద్దేశం నేను చెప్తున్నా, మీ ఇష్టం. ఓకే, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.